వీకెండ్స్ లో హైడ్రా దూకుడు మామూలుగా ఉండట్లేదు. ఈ రోజు సండే మళ్ళీ ఆక్రమణల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూల్చడానికి రంగం సిద్ధమైంది. కూకట్పల్లిలో కూల్చివేతలు షురూ అయ్యాయి. నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మాణాలని తొలగిస్తున్నారు అధికారులు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవలే హైడ్రాకి విశేష అధికారాలు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ యాక్షన్ కి రెడీ అయింది. శాంతినగర్ లో నల్ల చెరువు ఎఫ్టీఎల్ లోకి చొచ్చుకు వెళ్లి మరీ కట్టిన భవనాల్ని ఇప్పుడు నేలమట్టం చేయబోతున్నారు అధికారులు. స్థానికుల నుండి ప్రతిఘటన ఎదురు కావచ్చు అనే కారణంగా భారీగా అక్కడ పోలీసు బలగాల్ని కూడా మోహరించారు. ఇటీవలే హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విస్తృత అధికారాలను కూడా హైడ్రాకి ఇచ్చింది. హైడ్రా ఆపరేషన్స్ కోసం 150 మంది అధికారుల్ని కేటాయించారు. అలానే 964 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఇందుకోసం నియమించారు. ఇకపై మరింత దూకుడుగా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపబోతోంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే కూకట్పల్లిలో ఇప్పుడు కూల్చివేతలు షురూ అవుతున్నాయి. నల్ల చెరువు ఎఫ్టీఎల్ అలానే బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నారు. చెరువుల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కూకట్పల్లి నుండి మనం దృశ్యాలు చూస్తున్నాము. ఇప్పటికే అక్కడికి బుల్డోజర్లు చేరుకున్నాయని చెప్పాలి. ప్రొక్లైనర్ తో నిర్మాణాలని కూల్చివేస్తున్నారు. నల్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మించిన నిర్మాణాలు అవన్నీ, అలానే బఫర్ జోన్ లో కూడా ఉన్న నిర్మాణాలని తొలగిస్తున్నారు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. కూకట్పల్లిలో ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుతున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే ఆ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది. ఉద్రిక్తత నెలకొనే సమయం ఉంది. నేపథ్యం ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని భారీగా పోలీసులు అక్కడికి చేరుకొని కూల్చివేతల్ని అధికారులు కొనసాగిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా హైడ్రా యాక్షన్ షురూ అయింది. కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164 లో ఉన్న ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో కలిసి పక్కా లెక్కలతో అక్కడికి వాళ్ళందరికీ చూపించి ఆ కూల్చివేతల్ని కొనసాగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్న నిర్మాణాలని తొలగిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా తన కూల్చివేతల్ని కొనసాగిస్తోంది. చెరువులకి సంబంధించి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూల్చివేస్తున్నారు. అలాగే ఆ చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు ఉంటే వాటిని కూడా కూల్చివేస్తున్నారు. కూకట్పల్లిలో మళ్లీ కూల్చివేతలు షురూ అయ్యాయి. నల్ల చెరువు ఎఫ్టీఎల్ అలాగే బఫర్ జోన్ లో నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తున్న దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా తన దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవలే హైడ్రాకి విశేషమైన అధికారాలు కల్పించింది సర్కార్. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ యాక్షన్ కి షురూ అయింది హైడ్రా. శాంతినగర్ లో నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి ఉన్న ఆక్రమణ భవనాలన్నింటినీ కూడా నేలమట్టం చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురు కావచ్చు అన్న కారణంతో భారీగా పోలీస్ బలగాల్ని కూడా మోహరించారు. గతంలో ఇలాంటి కూల్చివేతలు జరిగిన చోట స్థానికులు అందరూ ఒక్కసారిగా వచ్చి అధికారుల మీద దాడి చేయడానికి సైతం సిద్ధం కావడంతో ఈసారి అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఈసారి భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా యాక్షన్ షురూ చేస్తోంది. ఇటీవలే హైడ్రాకి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విస్తృత అధికారాలను కల్పించింది. హైడ్రా ఆపరేషన్స్ కోసం 150 మంది అధికారుల్ని కేటాయించింది. అలాగే 964 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా ఇందుకోసం నియమించుకున్నారు. ఒక్క కూకట్పల్లిలో మాత్రమే కాదు, అటు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కూడా హైడ్రా యాక్షన్ లోకి దిగిపోయింది. కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో ఆక్రమణలు ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ఆ ఆక్రమణల తొలగింపుకు సిద్ధమైంది హైడ్రా. రెవెన్యూ అధికారులతో కలిసి పక్కా లెక్కలతో అక్కడ అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారు.